ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలతో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఇల్లందులో నిర్వహించారు. ఆనాడు పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని, కానీ నేటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలని హరించి వేస్తుంది అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్రా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర్యం, మండల అధ్యక్షులు రాము, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సాధిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను, సాధిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను. జై కాంగ్రెస్, సాధిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను. జై కాంగ్రెస్. अमर है राजीव गांधी, अमर है राजीव गांधी, अमर है राजीव गांधी, अमर है राजीव गांधी, अमर है राजीव गांधी. राजीव गांधी आचार्यों, राजीव गांधी आचार्यों. మన గ్రౌండ్ లో చూడలేదు ఎండ కొడుతుంది పెట్టుకున్నా ఆరింటి వేయటప్పుడు ఎండ కొడుతుంది. నివాళులు అర్పించే వాళ్ళు ఎవరు ఎండ కొడతా బాగా. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాలను, రాజీవ్ గాంధీ ఆశయాలను, రాజీవ్ గాంధీ ఆశయాలను. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాలను, రాజీవ్ గాంధీ ఆశయాలను, రాజీవ్ గాంధీ ఆశయాలను. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. अमर है राजीव गांधी, अमर है राजीव गांधी. ఈరోజు మన దేశ మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మరణం ఈరోజు మనకు తీరని లోటుగా, కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలకి తీరని లోటుగా భావిస్తూ మరి ఈ కార్యక్రమం ఎల్లంపట్నానికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు, మిత్ర గారు, వారితో పాటు పట్టణ అధ్యక్షులు సూర్య గారు, మండల అధ్యక్షులు రాము గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీ సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, బిఎస్ఎస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు నివాళులర్పించినటువంటి పరిస్థితి నాడు ఇలాంటి పట్టాలకు సంబంధించినటువంటి చాలా బాధాకరం. దేశం ముందుకు పోయే తరుణంలో దుండగులు అతి దారుణంగా వారికి మాంసం ముద్దలాగా చేసినటువంటి పరిస్థితి ఆనాడు. దేశ ప్రజలందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగి సమస్యలు ఎలా దేశాన్ని కాపాడదేవరు అని చెప్పి ఒక ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి. అలాంటి తరుణంలో ఆనాడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి దేశంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని, దేశంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను చేపట్టి ఆనాడు రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి పేరు నిలబెట్టిన గొప్ప వ్యక్తి పివి నరసింహరావు కూడా ఒకరు. మరి దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం తప్ప వేరే పార్టీ లేదు. నాడు చాలా వెనుకబడి ఉంది. బీజేపీ ప్రభుత్వం
15 సంవత్సరాలు చేసినా కూడా ఒక్క యువతకు కూడా ఉద్యోగం రాలే. వారంతా కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాలు ఉన్నారు. మరి ఆనాడు పరిస్థితి లేదు. రాజీవ్ గాంధీ గారు గొప్పగా ఆలోచించి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి ఒక రాజీవ్ గాంధీ గారు తప్ప వేరే లేదు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ తప్ప. ఈ పార్టీ బడుగులు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేసిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు ఒక ఊరు కాదు, భారతదేశం మొత్తాన్ని కూడా, భారతదేశ ప్రజలందరూ కూడా సంక్షేమంతో ఉండాలి, వాళ్ళందరూ కూడా బాగుండాలి, పేదలు నిరుపేదలందరూ కూడా ఒకే తాడిపోయిన లక్ష్యంతో పనిచేసిన ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఈనాడు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం తీసుకున్నాం. భారతదేశంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా నిరంతరం పేదల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరా బిల్లు ఇచ్చినాం, రేషన్ బిల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చాం, ఉచిత బస్సు ఇచ్చాం. ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీ చేస్తుంది తప్ప వేరే పార్టీ చేయవని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా. దయచేసి మిత్రులారా, రాబోయే కాలంలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఏకతాటిపై నడిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే లక్ష్యంతో పనిచేయాలని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు.